ఎలా ఉందన్నా ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన ఎలా అనిపించింది మీకు? బాగాలేదండి, ఏం బాగాలేదు. ఎందువల్ల అంటారు? అంటే పథకాలు ఇస్తున్నాము అంటున్నారు కదా. పథకాలు ఇస్తే సరిపోతుందండి, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, పక్కా ఇల్లు అన్నారు, ఇల్లు కట్టి ఇచ్చింది లేదు, పెన్షన్లో 18 లక్షల పెన్షన్ తీశారు. వేల మందికి ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు కదా. చెప్తారండి, అది లెక్కల్లో చూపిస్తాం తేలికే, అయితే బయట వచ్చి చూపించమనండి. మద్యంలో 5 లక్షల మంది చనిపోయారు, మద్యం దాగి, కల్తీ మద్యం దాగి. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. ప్రతిదీ కరెంట్ రేట్లు పెరిగినాయి, కూరగాయ రేట్లు పెరిగినాయి, రైస్ పెరిగింది, ప్రతిదీ పెరిగింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఆల్రెడీ కొడాలి నాని గారు 4 సార్లు ఎమ్మెల్యే, ఈసారి రాము గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. కొడాలి నాని గారు ఎలక్షన్ అప్పుడు వచ్చాడు, మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నాడు, ఈరోజు మొదలుపెట్టాడు. వర్షాలు పడినా కరోనా టైంలో కానీ ఎవరిని పట్టించుకున్న నాదుడు లేడు, రాము గారు అంటే కాస్త ఈ పొలాలు, చెరువులు, ఈ గట్లు తీయటం, ప్రొక్లైన్లు పెట్టి పనులు చేయటం, ముస్లింలకి తోఫా ఇవ్వటం, క్రిస్టియన్స్కి తోఫా ఇవ్వటం, ఆయన సొంత నిధులతో బట్టలు పెట్టడం, సంక్రాంతికి ఇచ్చేయటం, ఇట్లా చేశాడు ఆయన. ఏమన్నా రోడ్లు కావాలంటే గ్రావెల్ వేసి రోడ్లు వేయటం ఆయన సొంత నిధులతో, ప్రత్యేకంగా గవర్నమెంట్ సొమ్మేం కాదు కదా, ఆయన సొంత డబ్బులతో చేశాడు. సో ఈసారి ఆయనకే ఛాన్స్ అంటే ఆయనకే ఛాన్స్ ఉంటుంది సార్, ఖచ్చితంగా ఆయనకే ఛాన్స్. Please like and subscribe Eagle Andhra.